పావలా వడ్డీకి ఇస్తాను విద్యా రుణాలు. నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కలకలలాడింది. చివరి రోజు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు హంసవాహనంపై పుష్కరిణిలో విహరించి భక్తులను ఆనందింపజేశారు. ఊరేగింపుతో ఉత్సవాలు ముగిశాయి. కమిటీ భక్తుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మా గ్రామంలో తెప్పచ్చు కార్యక్రమం కూడా జరిగింది. ఈ తెప్పచ్చు కార్యక్రమంలో మందుగు సామగ్రితో పాటు ఈ తెప్పుడు గుళ్ళతో, అదేవిధంగా కోలాటములతో అంగరంగ వైభవంగా ఈ దశమ సందర్భంగా ఈ 10 రోజులు కూడా ఆచరణలో ఎక్కడా లేని భక్తి భావంతో చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈ రోజు అన్నసంతర్పణ కార్యక్రమము అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్న సందర్భంలో పాల్గొంచుకుని ఈ యొక్క ప్రసాదం స్వీకరించారు. ఇప్పటికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఎవరైనా వచ్చినట్లయితే భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. కాకరపల్లి గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క కోరికలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం పాటు తీర్చాలని మన కాకరపల్లి దుర్గమ్మదేవిని మేమందరం కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఈ మీడియా వారైతేనే, మన ఈ చైర్మన్ గారు అయితేనే, గ్రామ ప్రజలైతేనే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరపడానికి కాకరపల్లి గ్రామ ప్రజలు, యువత అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. చిత్తూరు జిల్లా మురకంబట్టు నగరవన పార్కులో ప్రేమ జంటలపై దాడులు, మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ప్రేమ జంటలపై వీడియోలు తీసి బెదిరింపులకు, దోపిడీకి పాల్పడిన ముగ్గురు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 2పై ఇప్పటికే పాత కేసులున్నాయి. పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో 3 బృందాలు నిందితులను పట్టుకున్నారు. భద్రత కోసం పార్కుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. చెప్పులు కూడా లేకుండా మొత్తం వేడిలు వేసి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీళ్ళు వస్తారని ఒక సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టినాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో విజయదశమి సందర్భంగా తెప్పోత్సవం వైభవంగా నిర్వహించబడింది. అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజలు, సమీ పూజ, తెప్పోత్సవం అగ్నికుల క్షత్రియ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఐలూరి సూర్యకుమార్, కుమార్ శర్మలు నేతృత్వం వహించారు. భక్తులు భారీగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమర్పయామి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గాదేవ్యై నమో నమః. పరిమళ చందనం సమర్పయామి. నాగ్పూర్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆన్స్ రాథోడ్ అనకాపల్లిలో జరిగిన శివగర్జన కార్యక్రమానంతరం ఆర్కే బీచ్ కు స్నేహితులతో చేరాడు. స్నానం చేస్తుండగా సముద్ర కెరటాలలో చిక్కుకున్న అతన్ని అక్కడ విధుల్లో ఉన్న పోర్ట్ మెరైన్ పోలీస్ లైఫ్ గార్డ్ పోలరాజు అప్రమత్తంగా స్పందించి ఒడ్డుకు రక్షించగా ప్రథమ చికిత్స అనంతరం కౌన్సిలింగ్ చేసి స్నేహితులకు అప్పగించారు. ఈ వివరాలను పోర్ట్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు. ఇక్కడ ఉన్నాం సార్. గట్టి గట్టేలా అవుతుంది, అక్కడ చాలా గట్టేలా అవుతుంది. స్నానంకైనా వెళ్ళారు వీళ్ళిద్దరు, మనోడు ఇవాడు కాదా? ఒకళ్ళు స్విమ్మరే కదా. రాలేకపోతుంది, ఆ మూమెంట్ రావటం కష్టం. అది ఎవరు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముద్దివర్తి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో తాండ్ర రవికుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో కుమారుడు తాండ్ర హేమ్చంద్తో జరిగిన గొడవలో బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. హేమ్చంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నేను లాగొడదాం అనుకున్నానమ్మా. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీలో సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పథకాలపై చర్చించగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 0.5% జీఎస్టీ స్లాబ్లపై అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పనివారికి సర్పంచ్ స్వయంగా ఈకేవైసీలు నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సుందరయ్య భవనంలో సిఐటియు నేతలు యమ్మల మన్మథరావు, దావాల రమణలు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసిన 200 మంది ఏఎన్ఎంలను మళ్లీ నియమిస్తామన్న హామీకి మంత్రి గారి మొదటి సంతకం ఎక్కడా అంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లుగా వేచి చూస్తున్నా నియామకాలపై స్పష్టత లేదని, వారి భవితవ్యం గాలిలో వదిలేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో గాని ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలు లేక చాలామంది విద్యార్థులు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. ఈ మన్యం జిల్లాలో గురుకుల పాఠశాలలో అంజలి, కీర్తన 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, పైగా 50 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే కనీసం బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళకి ఏ రోగం ఉందని చెప్పి తెలియజేయడానికి కూడా అక్కడ ఏఎన్ఎంలు లేరు, డాక్టర్లు లేరు, సక్రమైన వసతులు లేవు. ఈ గిరిజన శాఖ మంత్రి అలాగే స్త్రీ శిశు శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సంధ్యారాణి గారు మొట్టమొదటి సంతకం ఆశ్రమ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఏఎన్ఎం లీవ్ ఇస్తామని చెప్పి పెట్టారు. ఇప్పటికీ 1.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి అయ్యింది. ఈ వేళకి కూడా ఒక్క ఏఎన్ఎంను కూడా నియమించకపోవడం గిరిజన విద్యార్థులపైన, గిరిజన ఆశ్రమ పాఠశాలపైన, గురుకుల పాఠశాలపైన, వాళ్ళ ఆరోగ్యం పైన గిరిజన మంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది తేటతలం అవుతుంది. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాలలో అలా గురుకుల పాఠశాలలో ఏఎన్ఎంలను, వైద్య అధికారులను నియమించాలని చెప్పి సిఐటియు డివిజన్ అద్దంకి నియోజకవర్గం జైపంగలూరు మండలం నూజండ్లపండిలో శ్రీ రాజరాజేశ్వరి ఉత్సవ ఊరేగింపును 2 వర్గాల మధ్య వాగ్వాదంతో నిలిపివేశారు. పూజారులు, ధర్మకర్తల మధ్య దేవుడి మాన్యం భూములపై తలెత్తిన వివాదంతో ఉత్సవాలు 10 ఏళ్లుగా జరగడం లేదు. గ్రామ ప్రజలు అసంతృప్తిగా ఉండగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు, అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడుతున్నారు. బయటకు వచ్చి మీరు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ పనంగా పెట్టకండి. ప్రతిదీ కూడా గుళ్ళో అప్పుడే పంపించారు ఈవో గారు మనల్ని బయటికి. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచో పెట్టేది ఏంటి? మన గుళ్ళో పనికుండా మా ఇంటి దగ్గర బాయ్కాట్ చేసేది ఉండేది అర్థులవి వ్యవసాయం బాగా ఈవో గారిదే.
వంశపారంపర్య అర్చకులు మేమా ఆయన అందరం వస్తాం, ఆర్డర్ పాటిస్తాం. 10 సంవత్సరాలు అందరూ వచ్చి చేయించడానికి వచ్చారు కదా. ఏదైనా తేలిన తర్వాత మాకు అభ్యంతరం లేదు. పోతే మేము పోతాం అంతే కాదు. అసలు మాకు కార్యక్రమం జరగనండి, కోర్టు అసలు ముందు చేసిన తప్పు దాని సంగతి నాకు ఇక్కడ ఈవో గారు విషయాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. మమ్మల్ని గుళ్ళో లేకుండా రోడ్డు మీద నుంచోబెట్టి దేవాలయంలోకి పోవడానికి ఈ ఈవో గారు అధిక మొత్తంలో జనసంఖ్యలతో వచ్చి మా పూజా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారు. మా విధులను మేము నిర్వర్తిస్తుంటే మీరు వంశపారంపర్య అర్చకులు కాదని, దేవాలయంలో ఉద్యోగం చేయడం లేదని, పూజా కార్యక్రమాలని చెప్పి చెబుతున్నారు. కృష్ణమూర్తి గారు, పండుగ నిర్వహించడానికి మీరు గుళ్ళోకి వస్తున్నారా, రావట్లేదా? మా కుటుంబ సమేతంగా వంశపారంపర్య అర్చకులు మొత్తం అయితే దేవాలయ రిజిస్టర్ ప్రకారం అయితే మీరు ఇద్దరేనండి మాకు. దొంగ రిజిస్టర్లు మేము నమ్మం. అది దొంగ రిజిస్టర్ నిరూపించిన తర్వాత మీరు మాట్లాడండి స్వామి. నిరూపించిన తర్వాత రండి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హంసవాహనంపై అమ్మవారిని పూలతో అలంకరించి కోనేరులో విహరింపచేశారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కాంతిమయమయ్యింది. వేలాది భక్తులు హాజరై అమ్మవారి దివ్య దర్శనంతో తరించారు. గతేడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య అధికంగా నమోదైందని ఆలయ కమిటీ పేర్కొంది. బాపట్ల జిల్లా చీల్ రోడ్ సెంటర్లో పెద్ది బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 అవతారాల రూపంలో 11 విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష పూజలు చేశారు. ప్రముఖ భక్తి గీతాన్ని కొండల గురుస్వామి బృందం ఆలపించగా వందల సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ఆధునిక డ్రోన్ కెమెరాలతో విస్తృత గుర్తుగా ఉండి చర్యలు ప్రారంభించారు. సముద్ర తీరం, శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా త్రుటిలోనూ పర్యవేక్షణ చేపట్టి ఓపెన్ డ్రింకింగ్, గంజాయి, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. సూర్యలంక, ఓడరేవు వంటి పర్యాటక ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత కోసం డ్రోన్ల వినియోగం ద్వారా ప్రమాద సంబంధ గుర్తింపులు, రక్షణ చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమాచారం ఉంటే 1112కు కాల్ చేయాలని, సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కారవాన్ బస్ను కలెక్టరేట్లో పరిశీలించి పర్యాటక అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కారవాన్ టూరిజం కొత్త వరుసగా అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. శని ఆదివారాలలో సూర్యలంక బీచ్ వద్ద కారవాన్ బస్సు పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, టూరిజం శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చర్యలతో బాపట్ల పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. Disconnected. So they had come there trying to participate in this. The total success. We are fabricating in this area. Almost what happens is night you will stay here. Okay, it's like same thing. So you విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ డీసీసీబీ ప్రభుత్వ స్థలం మీ సొంత జాగీర్ కాదని స్పష్టం చేశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పైడిమాంబ సిరిమోనోత్సవ కార్యక్రమాన్ని డీసీసీబీ నుంచి వేర్వేరు రాజకీయ పక్షాలు దూరం కావాలని లేఖలు పంపిన విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీసీసీబీ కూటమి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ సంస్థగా ప్రజల సేవలో ఉందని, రాజకీయాల్లో అహంకారం పెట్టుకోవద్దని, కార్యకర్తలకు ఇబ్బందులు కలగనీయరని సూచించారు. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డీసీసీబీలో నేను ఒక చైర్మన్ గా ఉన్నాను. చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున అమ్మవారి పండుగ ఇక్కడ విజయనగరంలో ఏదైతే జరుగుతా ఉందో, సిరిమాన్ ఉత్సవం ఏదైతే జరుగుతా ఉందో, మా క్యాడర్ నుంచి మాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే మా సొసైటీ అధ్యక్షుల నుంచి, సార్ ఈసారి డీసీసీబీ ప్రాంగణంలో మేము కూర్చుని పండగ ఏదైతే ఉందో ఆ పండగని మేము వీక్షిస్తాము అని. దానికి మేము సరేనండి, దానికేముంది, సొసైటీ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ఈ 94 అధ్యక్షులు కానివ్వండి, మరి డీసీఎంఎస్ చైర్మన్ గంప కృష్ణ గారు కానివ్వండి, వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సహకార రంగానికి సంబంధించి ఈ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కాబట్టి దానికి ఓకే అని చెప్పి మేము చెప్పాము. అదే రకంగా మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండల కేంద్రంగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ వి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో భారీ నకిలీ మద్యం పట్టివేట జరిగింది. 1,75,00,000 విలువైన 17,224 బాటిళ్ల మద్యం, స్పిరిట్ క్యాన్లు, లేబుల్స్, మూతలు, ఆధునిక యంత్రాలతో తయారైన లిక్కర్ డాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన మండల నాయకుడు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు సహా 11 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతోంది. అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్సులో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్ని కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొక అతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ
ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్. ఆమదాల వలస పట్టణంలో గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీఈసీ చైర్మన్ కూన రవికుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విన్నపాలను వినడం ద్వారా సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కార సూచనలిచ్చారు. రహదారులు, కాలువలు, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గీతా విద్యాసాగర్, మండల అధ్యక్షుడు నూకరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.